హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాల్ ప్రజ్ఞ తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇది 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను. నెక్స్ట్ ఇంకో వీడియో పెడతాను. ఇదైతే ఫస్ట్ పార్ట్ 1. వీడియో చూడబోయే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియో విషయానికి వస్తే ఇక్కడ ఏం చేస్తున్నాం, అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కదా. సో మొత్తం క్లారిటీగా చెప్పేస్తాను. ఈ మధ్య చెప్పాను కదండి, మా తమ్ముడు స్వామి ఇలా మాల వేశాడు, దేవుడి దగ్గరికి శబరిమల వేసి వెళ్ళేసి వచ్చాడని చెప్పేసి. ఇంకా దేవుడికి ప్రసాదం మొక్కుబడి చెల్లించుకోవాలి కదా, అని చెప్పేసి పొంగలి అవి ఇక్కడ పొంగిస్తున్నాం అనమాట పొయ్యి పెట్టేసి. సో యాక్చువల్గా గ్యాస్ మీద అయితే పెట్టాం కానీ మంట అంత తగలట్లేదు. అందుకని చెప్పేసి మళ్ళీ పొయ్యి ఒకటి కొత్తగా ఇక్కడ వేసి, అంటే ఈ మధ్య పొయ్యి అనేది తీసేశారనమాట. చన్నీళ్ళ స్నానం ఎక్కువ అయిపోయింది కదా 1 మంత్ నుంచి, ఇంకెందుకులే అని చెప్పేసి పెద్దగా వాడట్లేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త పొయ్యినైతే మళ్ళీ పెట్టేసి, ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ కొత్తగా పెట్టినప్పుడు చేయాలి కదా, అందుకని పెట్టేసి ఇంకా పొంగలైతే ఆ పొయ్యి మీద చేస్తున్నాం. కొంచెం లేట్ అయింది. ఇంకా గ్యాస్ ఎక్కువ మంట తగలనప్పుడు ఏం చేస్తాం అంటే బాగా ఉండదు కదా పొంగల్ అనేది అని చెప్పేసి ఇంక ఇలా పెట్టేసాం అనమాట. ఇక్కడ మా పాప చూడండి ఎలా కలిపెట్టేస్తా ఉందో పొంగలి. వాళ్ళ మామయ్య కోసం పని చేస్తా ఉందన్నమాట. ఇంకా ఇదంతా కుక్ అయ్యేలోపు మా అమ్మ పాలు తీసుకొచ్చింది. ఇక్కడ ఏంటంటే మామూలుగా ప్యాకెట్ పాలు కంటే కూడా మనకి బర్రె పాలు అయితే బాగుంటాయి అని చెప్పేసి మా ఫీలింగ్ అనమాట. అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మొత్తానికి దొరికాయి. ఇంకా వాళ్ళు వెళ్ళేసి రావడం మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే మా కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరూ ఐప్సమ్ మాల వేయలేదన్నమాట. ఫస్ట్ టైం వీళ్ళే వేశారు. అందుకని చెప్పేసి మాకు కొంచెం స్పెషల్ అనమాట. చాలా వీడియోస్లో నేను చెప్పాను ఇదే విషయం. ఇంకా క్లారిటీగా చెప్పకపోయినా కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. వాళ్ళు కొండకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ పెట్టట్లేదండి. చాలా అంటే కొంచెం టైం సూట్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అవన్నీ పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. తర్వాత అవన్నీ చూడాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఫస్ట్ టైం కదా ఇన్ని ప్రసాదాలు తెచ్చాడంటే అసలు చాలా అంటే చాలా తెచ్చాడు. అందరు ఇలాగే తెస్తారేమో నాకు తెలియదు కానీ ఇంకా మా తమ్ముడు అయితే ఎన్ని ప్రసాదం డబ్బాలు తెచ్చాడో మీరు చూడండి. ఇక మా సిస్టర్ అయితే రాలేదన్నమాట. తనకు కొంచెం కుదరలేదు. ఇంకా తను వచ్చేసి ఇంకా రాలేదు. నేను వచ్చానన్నమాట. ఇంకా తను కొంచెం లేట్‌గా వచ్చింది. ఇక్కడ మా వంశీ చూడండి ప్రసాదాలు అయితే ఎలా సర్దేస్తున్నాడో, ఒక స్టెప్పులుగా పెట్టేస్తున్నాడన్నమాట. అదేంట్రా అలా పెడుతున్నావు అంటే, అలాగే బాగుంటది అని చెప్పేసి అన్నాడు. ఇంకా 2 బాక్సులు అయితే తీసుకొచ్చాడంట. అందరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఎక్కువ తీసుకొచ్చాడు. అంటే లోటు అనేది ఉండకూడదు. ఒకటి మిగిలినా పర్లేదు. ఎవరికైనా ఇవ్వాలని చెప్పేసి ఎక్కువ బాక్సెస్ అయితే తీసుకొచ్చాడు. ఇంక ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ ఇంట్లో ప్రసాదం ఉంటే సగిచ్చదంటే ఇదేనేమో. మామూలుగా ఎవరైనా ప్రసాదం పెడుతుంటే అబ్బా! అయ్యప్ప స్వామి ప్రసాదం పెడితే బావుండు తినాలనిపిస్తా ఉంటది. చిన్నప్పటి నుంచి మాకు అలాగే అనమాట. ఎవరైనా ప్రసాదం పెడితే నాకే సరిపోయేది కాదు. ఇంక మా చెల్లెలు ఎక్కడ కొట్టుకుంటదో అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో ప్రసాదం ఉంటే సగిచ్చట్లేదు. చూసుకుంటూ ఉన్నాం. అది కాకుండా పిల్లలకి ఎక్కువ కోల్డ్ చేసేస్తుంది. ఇంక నేను తింటే వాళ్ళకి కూడా కోల్డ్ చేస్తది. క్లైమేట్ అస్సలు బాలేదు. ఇంకా ప్రసాదం ఎక్కువ తినట్లేదనమాట. ఇంకా హల్వా అయితే ఎంత హల్వా తెచ్చాడో, చాలా హల్వానే ఉంది. అదంతా కూడా నేను ఇంటికి తీసుకురాలేదు. కొంచెం లేట్ అయిపోయిందనమాట ఆ రోజు ఈవినింగ్ లోపల. అందుకని చెప్పేసి అక్కడే పెట్టేసొచ్చాను. సర్లే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి. సో చూసారు కదా ఎంత నీట్‌గా సర్దేశాడో మా వంశీ అయితే. ఇంకా చందనం కలర్ దాసాని పూలైతే ఉన్నాయండి. అవి ఎంత బావుంటాయంటే అసలు పటాలకి పెడితే ఎంత అందంగా ఉంటాయి. అసలు ఏ పువ్వులు కూడా నాకు అంత అందం అనిపించదు. అవి అంత బావుంటాయి. ఇక్కడైతే 3 రకాల ప్రసాదాలు తీసుకొచ్చాడు. మరి నా వ్లాగ్స్, నా వీడియోస్ అన్నీ బాగున్నాయా? బాలేవా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వ్లాగ్స్ అయితే చూస్తున్నారు గానీ మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియట్లేదండి. మరి నచ్చుతున్నాయి అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది. సో ఇంకా ఇక్కడ రాయి పెట్టున్నారు కదా, స్వామికి కన్యస్వామి వెళ్ళేటప్పుడు అంటే బయలుదేరి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక రాయి లాగా పెడతారంట. ఆ రాయి ఏంటంటే వచ్చేంత వరకు కాపలా అని చెప్పేసి చెప్పారు. అవన్నీ కూడా నాకు అంత క్లారిటీగా తెలీదండి. ఏమన్నా మిస్టేక్ ఉంటే ఏం తిట్టొద్దు. ఇంకా ఆ రాయినైతే ఆ రోజు స్వామి వచ్చి పొంగలి అవన్నీ పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత తీశారు. వీళ్ళిద్దరైతే అస్సలు వదలరండి పాపని. చిన్న పాప, ఇంకెవ్వరు చిన్నపిల్లలు లేరు కదా, ఇంక లాస్ట్ తినే. అందుకని కొంచెం ముదిగారంగా సాగుతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఎత్తుకోవడం అలా అన్నమాట. సో ఇంకా మా గిరి తమ్ముడు మాటల్లో వినండి. తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఒక వీడియో తీశాను. మీరు కూడా ఆ మాటలైతే వినేసేయండి. అంటే వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళారు కదా, ఎలా ఉందని చెప్పేసి. అసలు వీడియో అంటే భయం వీళ్ళకి. కానీ
ఇష్టం ఉండదు. కానీ కొంచెం నా కోసం పాపం అలా సపోర్ట్ చేస్తారు. మీరు వినండి మీ మాటల్లో. చెప్పు. ఆడపిల్ల సిగ్గుపడా పడుతున్నా. నాకేం సిగ్గు, అంతా బాగా జరిగింది శబరియాత్ర. ఏరు చూడు, వీడియోస్ అయి చూడు. శబరియాత్ర అంతా బాగా జరిగింది, దిగ్విజయంగా బాగా జరిగింది. దర్శనం కూడా బాగా నీయాభిషేకం దర్శనం అయింది, బాగా జరిగింది. 18 మెట్లు ఎక్కేటప్పుడు నీ ఫీలింగ్ ఏందా? 18 మెట్లు ఎక్కేటప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉంది? మాటల్లో వర్ణించలేనిది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా మాల వేయడం, ఎలా ఉంది ఫీలింగ్ ఈ 41 రోజు? మాటల్లో చెప్పలేము, అది చేసే చూడాలి. చూడు సరే స్వామి. సో చూసారు కదా, అసలు అంటే వాళ్ళకి కొంచెం మాట్లాడడానికి సిగ్గిక్కు పడిపోతా ఉన్నారన్నమాట. మా తమ్ముడు అయితే అస్సలు మాట్లాడు. ఇంక వాడైనా ఒక 2 ముక్కలన్నా మాట్లాడాడు. ఎందుకు అవన్నీ చెప్పడం, ఏం అవసరం, ఎందుకు ఇట్లా వీడియోలు తీసేది అంటా ఉంటాడు అనమాట. అందుకే నేను అసలు పెద్దగా పట్టించుకోను. తర్వాత వచ్చేసి ఇక్కడ దేవుడికి ప్రసాదం అయితే పెడతా ఉన్నాడు. బాగా భక్తుడు అయిపోయాడు అనమాట ఈ 41 రోజులు పూజలు చేయడం వల్ల. అంతకుముందు అసలు దేవుడు పెట్టేవాడు కూడా కాదు, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడో చూసేవాడు. ఇంట్లో దేవుడు బయట అయితే బాగా చూస్తాడు, కానీ ఇంట్లో దేవుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు అనమాట. సో ఈ 41 రోజులు బాగా పూజలు చేయడం వల్ల ఇప్పుడు కంటిన్యూస్ గా ప్రతిరోజు పూజ చేయడం, దేవుడికి దండం పెట్టుకోవడం, ఇది మాత్రం బాగా క్రమశిక్షణగా అలవాటు అయిపోయింది. సో అదనమాట. ఎంతైనా అయ్యప్ప స్వామి మాల వేసిన తర్వాత చాలా మార్పులు అయితే వస్తాయి మనుషుల్లో. అది మాత్రం మా తమ్ముళ్ళు వచ్చిందని నేను ఖచ్చితంగా చెప్తాను. సో హల్వా చూసారా ఎంత ఉందో, చాలా అంటే చాలా బాగుందండి శబరిమల హల్వా. అసలు ఎంత హల్వా ఉందో, తినడానికి ఏమో ఉంది కానీ తినేదానికి వీల్లేదు. ఈ పిల్లలు గోల, ఎప్పుడు చూసినా జలుబు జలుబు జలుబు, ఇంకేం తింటాం. అందుకని చెప్పేసి కొంచెం అయితే ప్రసాదం పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా మా గిరి తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చిన సారీ ఇవన్నీ కూడా తీసుకున్నాను. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో అది చూడాలంటే ఫస్ట్ ఇదంతా చూసి వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను అక్కడికే వెళ్తున్నాను. థ్యాంక్స్ ఫర్